కానీ బట్ చైనా లేకుండా బంగ్లాదేశే ఇప్పటికిప్పుడు మన పైన యుద్ధానికి దిగుతుంది అనేది అది కలలో కూడా ఊహించని విషయము. థ్రెట్ అయితే ఉంటుంది తప్పకుండా బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్ ఉన్న బలమే జనాభా కనుక, ఓవర్ఫ్లోయింగ్ జనాభా. ఆ జనాభాలో మనుషులు, సామాన్య మనుషులు ఆకలి కోసం, తిండి కోసం రావడం పోవడం అనేది సమస్య, పెద్ద సమస్య కాదు. కానీ అందులో ఈజీగా రాగలిగేది టెర్రర్ గ్రూప్స్ కనుక, అవి కనుక ఐఎస్ఐ ఆపరేట్ చేయగలుగుతారు. దాన్ని బంగ్లాదేశ్ చేయలేకపోయినా ఐఎస్ఐకి ఆ ప్రాక్టీస్ ఉంది. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలరు, పంపగలరు, స్లీపర్ సెల్స్ ని పంపగలరు. అప్పుడప్పుడు ఇక్కడ బాంబులు పేల్చేటువంటి సంస్కృతి వాళ్ళకు ఉంది గతంలో. కనుక ఈ వైపు నుంచి అది ఆ థ్రెట్ అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్ వార్ అనేది ఐ డోంట్ థింక్. మరి కల్నల్ గారు చెప్పాలండి ఇది. రైట్, కల్నల్ రావు గారు, అంటే ఇవి అప్రహెన్షన్సా లేకపోతే ఇలాంటిది ఏదో జరుగుతోంది అనే దానికి సూచికగా మనం చూడాల్సిందే? ఎందుకంటే వారం రోజుల పాటు సిఏకి ఏంటి పని? నాకు ఇంకొక డౌట్. మార్కో రూబియో ఆయన ఒక 4-5 నగరాలు పర్యటిస్తున్నాడు, అందులో కలకత్తా ఉంది. ఆయన లెక్క ఆయనకి ఏదో ఉంది, బ్రిక్స్ అనేమో అదనో ఇదనో మాట్లాడతాడు. బట్ ఏంటంటే అమెరికా, సిఐఏ అండ్ డీప్ స్టేట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ఎన్ని డైజీన్లు వేసుకున్నా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఓడిపోవడం, ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజిక్గా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో ఒక రకమైన అస్థిరత సృష్టించడానికి ఇన్నాళ్ళు మమతా బెనర్జీ చాలా అకుంఠిత దీక్షతో వాళ్ళకి సహకరించింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక గ్యారిజన్స్ అని చెప్పారు. గ్యారిజన్స్ అన్నది ఎస్ కొంతవరకు డిఫెన్సివ్ మెకానిజంలో చాలా వరకు ఉపయోగపడుతుంది. అయితే మనకి బంగ్లాదేశ్కి ఉన్న వ్యత్యాసంలో చూస్తే మనం డిఫెన్సివ్ పోస్చర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కావాలంటే మన అక్కడే పనాగడ్ దగ్గర మౌంటైన్ స్ట్రైక్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబిలైజ్ చేసి మొత్తం బంగ్లాదేశ్ని మనం ఆక్యుపై చేసే కెపాసిటీలో ఉంటాం డైరెక్ట్గా. సో మనం డిఫెన్సివ్ మెకానిజంలోకి ఎక్కువ వెళ్లకుండా కేవలం కొంచెం ఫోర్టిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అంతకంటే చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే బంగ్లాదేశ్లో మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా కన్ఫరెంట్ చేయలేక ఎప్పుడూ టెర్రరిజాన్ని ఆసరాగా తీసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ మధ్య కాలంలో అంటే దాదాపు లాస్ట్ 2 yearsలో ఐసిస్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఐసిస్ అన్నది వాళ్ళకి ఏంటంటే గ్లోబల్ ఎజెండా ఉంది. కేవలం ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇంక్లూడెడ్ ఇవన్నీ కేవలం వాళ్ళకి ఒక ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ ఉంది. నైజీరియా దగ్గర నుంచి సిరియా, తర్వాత కంప్లీట్ నార్త్ ఆఫ్రికా, కొంతవరకు యూరోప్ కూడా వీళ్ళందరికీ నెట్వర్కింగ్ ఉంది. తర్వాత వాళ్ళు ఏంటంటే చాలా డైవర్సిఫై అయ్యారు, ఇంక్లూడింగ్ లోన్ వుల్ఫ్ అటాక్ చేయడం, తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ని మామూలుగా నెట్వర్కింగ్లో తీసుకుని వాళ్ళ ద్వారా సబ్వర్జన్, సబటాజ్ ఇవన్నీ చేయించడం. వీటిలో ఎక్స్పర్టీజ్ ఐసిస్కి ఎక్కువ ఉంది. ఆ ఎక్స్పర్టీజ్ అంతా ఎల్ఈటీకి, జేఈఎంకి అంత ముందు కనిపించలేదు. వీళ్ళు రెగ్యులర్గా ఆర్మీ చేసినట్టు ఆపరేషన్స్ చేస్తారు తప్పే కానీ ఐసిస్లో చేసే రకాలు. ఇప్పుడు ఐసిస్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకి టోటల్ స్కోప్ పెరిగిపోయింది. మనకి ఏ విధంగా అయినా జరగచ్చు. అంటే ఇంటర్నెట్ ద్వారా మోటివేట్ చేసి క్యాడర్స్ని ఇండియాలో నుంచే చేయొచ్చు. ఇటువంటి మనం జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా పెంచుకోవాల్సిన అవసరం ఉంది బంగ్లాదేశ్లో, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా చైనా అంటారా, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మెల్లగా మళ్ళా దలైలామా ఇన్సిడెంట్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే దలైలామా ఎలక్షన్ ఇష్యూ వచ్చిందో అది ఇండియాకి, చైనాకి చాలా కీలకంగా మారే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్కర్మిషెస్ అయ్యే అలవాట్లు కూడా చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం. ఆ విధంగా కొన్నిసార్లు నెక్స్ట్ ఫ్యూచర్లో దలైలామా ఇష్యూ ఒకటి, తర్వాత ఈ టీస్టా వాటర్ ఇష్యూలో చైనా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. చైనా ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే టీస్టా వాటర్ సిలిగురి కారిడార్ ద్వారా వస్తుంది. అంటే ఏంటంటే అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తుంది. సో మనం ఏంటంటే చాలా లిబరల్గా ఉన్నా కానీ మనం మన దేశ పరిస్థితులకి మనకి కావాల్సిన నీళ్ళకి మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా బంగ్లాదేశ్కి మిగతా నీళ్ళు ఇవ్వచ్చు. అలాగే ఫరక్కా బరాజ్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే గంగా నదిలో కూడా ప్రస్తుతానికి వాటర్ లెవెల్స్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గుతూ రావడంతో మనం ఫరక్కా బరాజ్లో బంగ్లాదేశ్కి రిలీజ్ చేసిన వాటర్ హెవీ అయిపోయి ఇటు మన కలకత్తా పోర్టు డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
డీసిల్టింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా చేయలేకపోతాం. దానివల్ల కలకత్తా ఎయిర్పోర్ట్ కాదు, పోర్ట్ ఉపయోగం తగ్గించేసి మన హాల్డియా మీద ఎక్కువ డీప్ వాటర్ పోర్ట్ కాబట్టి అది అక్కడ ఎక్కువ డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే ఫరక్కా బరాజ్లో కూడా మన వాటర్ సప్లై ఎంతవరకు చేయాలి, ఎంతవరకు అన్నది మనకు చాలా కీలకంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ వాటర్ ట్రీటీ మనం సస్పెండ్ చేశాం కాబట్టి పాకిస్తాన్ తోటైతే వాళ్ళు టెర్రరిజం ఆఫ్ చేసేంత వరకు మనం ఇండస్ వాటర్ ట్రీటీని రివ్యూ చేసే అవకాశం కనిపించట్లేదు. కానీ బంగ్లాదేశ్ తోటి మాత్రం ఎప్పుడైతే ఈ ఫరక్కా బరాజ్ వాటర్ షేరింగ్ ఎక్స్పైర్ అయిపోతుందో ఈ నవంబర్ అక్టోబర్లో, అప్పుడు మనం దానికంటే ముందరే మనం ప్రోయాక్టివ్గా రివ్యూ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఆ విధంగా గవర్నమెంట్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తారీఖ్ గవర్నమెంట్ని ఏదైతే ప్రో చైనా, ప్రో పాకిస్తాన్, తద్వారా ప్రో యుఎస్ఏ ఎలా అయితే ఉందో దాన్ని మన దారికి మళ్ళించే అవకాశాలు చూస్తున్నాం. ఇది నా చెప్పండి. వెంకట్ ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు వేరియస్ సినారియోస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ పాకిస్తాను ఏ విధంగా మళ్ళీ భారత్ వైపు యుద్ధానికి లాగే ప్రయత్నం చేయొచ్చు, బంగ్లాదేశ్ నుంచి ఎలా అవ్వచ్చు అనేది చూసుకోవాలి. అయితే కొన్ని ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ వస్తున్నాయి ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని డిస్ట్రిక్ట్ పేర్లు చెప్తానండి. అక్కడ చాలా టెన్షన్ ఉంటుందండి. అంటే మనకి బంగ్లాదేశ్ దగ్గర నుంచి మన బెంగాల్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ముర్షిదాబాద్, మాల్దా, 24 పరగణ సౌత్ ఒకటి, నార్త్ ఒకటి, నాదియా, కూచ్ బిహార్, జల్పాయిగుడి, ఈ డిస్ట్రిక్ట్స్ లో ఏంటంటే విపరీతమైన టెన్షన్ ఉండబోతోంది. దానికి తగ్గట్టు మనకు భారతదేశంలో మన సెక్యూరిటీ వాళ్ళు దానికి యాక్షన్ తీసుకుంటున్నారు కావాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే చెప్పానండి, ఇక్కడ విపరీతం అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అయింది అక్కడ. సో అందు గురించి దాని గురించి ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు అనేది మనం చూడవచ్చు. ఇంకా బిఎస్ఎఫ్ జ్యూరిడిక్షన్ ని 15 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ వరకు చేంజ్ చేశారు. సో దానికి ఒకప్పుడు మమతా బెనర్జీ గారు దానికి అబ్జెక్షన్ చెప్పినా ఇప్పుడు అటువంటివి ఏం లేవు, మొత్తం వీళ్ళ కంట్రోల్లో వచ్చేసింది. సో ఇలా ఉంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాలు లేకపోతే కొన్ని బెంగాలీ కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ముర్షిదాబాద్, మాల్దా ప్రాంతంలో అక్కడ కొంచెము ఈ అటాక్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇవే పక్కన పెడితే మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏ విధంగా మనకి ఎక్కువగా అయ్యే ఏ సినారియోలో మనకి అక్కడ ఇంకా అటాక్లు అవుతుంది అంటే ఫస్ట్ టెర్రర్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, వాళ్ళు కన్వెన్షనల్ వార్ డిక్లేర్ చేసే పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరు. అయితే వాళ్ళకుండే ఈ టెర్రర్ నెట్వర్క్ ఏవైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని ఫస్ట్ బంగ్లాదేశ్ నుంచి ఐదర్ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి లేకపోతే అస్సాంలో కానివ్వండి ఏదో ఒక రిలీజియస్ ప్లేస్లో లేకపోతే హిందువుల దేవాలయాల్లో అక్కడ ఏదైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ ఇంకా ఈ టెన్షన్లు పెంచడము లేకపోతే వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సిలిగురి కారిడార్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దానికి తగ్గట్టు భారతదేశం కూడా ఆ ప్రిపరేషన్లో భారతదేశం ఉంది. అక్కడ కొత్తగా టన్నెల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఇంకొక సినారీ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ వాళ్ళు చైనీస్ సర్విలెన్స్ లేకపోతే వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తారీఖుర్ రెహమాన్ మీరు చెప్పారు ఆయన జూన్లో వెళ్ళే అవకాశం ఉంది అక్కడికి. సో అందు గురించి వాళ్ళు చైనాతో ఏం ఒప్పందాలు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది మనం చూడాలండి. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఎలా ఉండబోతోందంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళు కూడా డైరెక్ట్ ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పి వాళ్ళు ఏదో మన మీద యుద్ధం చేసేంత అక్కడ సీన్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఏం చేయొచ్చు అంటే సిమిలర్లీ ఈ లష్కర్ ఏ తైబా లేకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనం అన్ని క్లీనప్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఏదో ఒకటి చేసేసి
మన క్రౌడెడ్ ప్లేస్లో చూడండి రెసిస్టెన్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది, వీళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళు అక్కడ ఉండే మైనారిటీలు ఇలా ఎగెన్స్ట్ తిరగబడ్డారు అని చూపించే ప్రయత్నము పాకిస్తాన్ నుంచి వాళ్ళు చాలా చేస్తూ ఉంటారండి. అది దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దెమ్. సో దాని తగ్గట్టు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు, మన ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి ఏముంది, ఇక్కడ వాళ్ళకి కాశ్మీర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాశ్మీర్లో వాళ్ళకి లష్కర్ ఏ తైబా లేకపోతే జైషే మొహమ్మద్ వీళ్ళందరూ రగిలిపోతున్నారు కాబట్టి అక్కడ ఉండే జైషే మొహమ్మద్ వాళ్ళ దాని నుంచి వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళను కూడా మహిళలను కూడా యూజ్ చేసుకునే టెర్రరిస్ట్ యాక్టివిటీలు పెంచే అవకాశం చాలా ఉంటుందండి. సో ఆ విధంగా చూసుకుంటే అండి వివిధ ఆస్పెక్ట్స్ లేదు. ఇంకొకటి మేము కూడా న్యూక్లియర్ పవర్ మేము కూడా అటాక్ చేస్తాము, మీరు ఈ ఇండస్ వాటర్స్ లో నీళ్లు వదలకపోతే, ఇటువంటి థ్రెట్ పర్సెప్షన్స్ అవన్నీ ఉండొచ్చు. అయితే యుఎస్ కూడా గేమ్ ఆడుతోంది ఇప్పుడు. సరే ఇప్పుడు ఎలాగో ఇరాన్ లో ఏం చేయలేకపోతున్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళకి ఇంకా అమ్మాలి, ఆ బాంబులు ఇవన్నీ అమ్మాలి. సో వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సప్లై చేయడానికి పాకిస్తాన్ని ఒక ప్రాక్సీగా పెట్టుకుని వాళ్ళకి అమ్మడం ఇలా చేస్తూ ఉంటారు. సో నేను అనుకోవడము జస్ట్ మనకి పాకిస్తాన్ బార్డరే కాదు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో కూడా టెన్షన్లు బాగా పెరుగుతుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ వాటి మీద కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇంత థ్రెట్ ఉంటే వాళ్ళకు కూడా థ్రెట్ పెంచాలి కదా, మరి వాళ్ళకు కూడా ఏదో థ్రెట్ పెరుగుతుంది. సో ఆ అంశాలను చూసుకుంటే ఈ ప్రాంతము అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కొంచెం టెన్షన్ గా ఉండబోతోంది నెక్స్ట్ 2 to 3 months. దాంతోపాటు ఈ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కూడా చాలా టెన్షన్ ఉండబోతుందండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వీటన్నిటితో పాటు ఇప్పుడు మనం గమనంలోకి తీసుకోవాల్సిన అంశం మార్కో రూబియో భారత్ పర్యటన, ప్రత్యేకించి ఆయన 4-5 నగరాలు, కలకత్తా వెళ్తున్నాడు. సో ఆయన బయటికి పెరిఫెరల్గా చెప్పే రీజన్స్ పక్కన పెడితే అనుమానం ఏంటి నమ్మకం కూడా మనకి అక్కడ ఎందుకు ఇలా మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత మనం ఇక్కడ అస్థిరపరచాలి భారతదేశాన్ని, వెస్ట్ బెంగాల్ ఒక మంచి బ్రీడింగ్ గ్రౌండ్గా ఉన్నప్పుడు దీన్ని చేతులారా చేజార్చుకున్నాం, మళ్ళీ ఎలా రివైవ్ చేయాలి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని. ప్యారలల్గా చూస్తే ఢాకాలో సిఐఏ ఆధ్వర్యంలో ఉగ్రవాద గ్రూపులతోటి వరుస వెంబడి మీటింగ్లో ఐఎస్ఐ ఆర్గనైజ్ చేసింది, ఫెసిలిటేటింగ్ ఏజెన్సీగా ఐఎస్ఐ వాళ్ళు చేశారు. మూడో అంశం చూస్తే మొన్న హంజా ఫ్యూనరల్ ఫ్రైడే నాడు జరిగిన ఫ్యూనరల్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. చాలా గౌరవంగా పద్ధతిగా సంప్రదాయం ప్రకారం పూర్తి స్టేట్ ఆనర్ ఇచ్చి మరీ టెర్రరిస్ట్గా అక్కడ వాళ్ళు ఫ్యూనరల్ చేశారు. దాంట్లో ఫస్ట్ రంగ్ లీడర్స్ అందరూ అక్కడ ఉంటే సెకండ్ రంగ్ లీడర్స్ అందరూ ఈ ఢాకా మీటింగ్స్లో ఉన్నట్టు సమాచారం, లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఇవాళ పాకిస్తాన్ ఏ మొహం పెట్టుకుని మా దగ్గర ఉగ్రవాదులు లేరు లేకపోతే ఇలాంటివి ఏం జరగదు, వచ్చిన మా మసూద్ అజహర్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు అక్కడ, కనుక విజువల్స్ కూడా వచ్చినాయి బయటికి. సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ. అంటే ఇప్పుడు 4 కరుచుకొని కూర్చుంది పాకిస్తాన్. అండ్ అమెరికా ఒక పక్క ఢాకాలో ఈ మీటింగ్ సిఐ ఆధ్వర్యంలో చేయటం, ఇవాళ మార్కో రూబియో కలకత్తా రావటం. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళు బయటికి చెప్పే రీజన్స్ వేరే ఉంటాయి అనుకోండి, బ్రిక్స్ సమావేశాలని అదేని ఇదని. నా అనుమానం లేదా నమ్మకం అయితే ఇది, మీరేమంటారు? అసలు బంగ్లాదేశ్లో బీజేపీ గెలవడంతోనే ట్రంప్ నుంచి ఏదైతే గ్రీటింగ్స్ వచ్చాయో అక్కడ నుంచి కూడా ఇండికేషన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ తమిళనాడులో కూడా ఎన్నికలు జరిగాయి, లేకపోతే కేరళలో ఎన్నికలు జరిగినాయి, ఏది లేకుండా ఒక బంగ్లాదేశ్ బెంగాల్ గెలుపును ఒక్కటిని ప్రత్యేకంగా అభినందించడం ఏదైతే ఉందో, ఆ విధంగా అమెరికా ఇంట్రెస్ట్ అనేది వెరీ క్లియర్, దాంట్లో దాచుకునేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా వీటిలో ఆ వంకన ఈ వంకన వచ్చినప్పటికీ టార్గెట్ అయితే అదే ఉంటుంది. డీప్ స్టేట్ టార్గెట్స్ ఎప్పటికీ ఉంటాయి. నేను అనుకుంటే ఈ రీజియన్ డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటే అమెరికాకు తన రోల్ తాను నిర్వహిస్తుంది. డీప్ స్టేట్ పర్టికులర్ గా చాలా పగడ్బందీగానే ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. మనకు పీక విసికే అటువంటి ఒక ప్లేసే అది కారిడార్, మనకు సిలిగురి కారిడార్, లేకపోతే బంగ్లాదేశ్ లో మనకున్న సమస్యలు ఇవన్నీ కూడా కనుక వాటిని ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ హోల్డ్ వాళ్ళు ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. చైనా ప్రయత్నం చేస్తుంది, అమెరికా ప్రయత్నం చేస్తుంది. కనుక నేను అనుకుంటున్నాను మనమేమీ తక్కువ లేము, మనమేమీ వెనకబడలేదు. దీంట్లో
మనం ఎంత తీసుకోవాల్సిన పనులు జాగ్రత్తలు అన్ని మనము తీసుకుంటున్నాం, చాలా బలంగా వ్యవహరిస్తున్నాం మనం. ఇప్పుడు ఇన్ని యుద్ధాలు జరిగినా ఎప్పుడైనా వాటర్ ట్రీటీ, వాటర్ ఆపాలి అని ఎప్పుడైనా ఇండియా అనుకున్నదా? కానీ మొదటిసారి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాం, చెప్పుకోలేని ఒక పరిస్థితి అక్కడ ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు తీస్తా ఇష్యూ ఏందంటే వాళ్ళ ప్రాజెక్ట్ కాదు, అది ఏం కాదు, ఊరికే నాలా దాన్ని ఎడ్జెస్ అన్ని కూడా కట్టడము, లేకపోతే దాని మెయింటెనెన్స్ కొరకే వాళ్ళకు సుమారుగా నేను అనుకుంటే $550 బిలియన్ ఇప్పటికిప్పుడు కావాలి బంగ్లాదేశ్. చైనా రెడీగా ఉంది ఇవ్వడానికి, ఎందుకంటే తన ఇంట్రెస్ట్ తనకుంది కనుక తీస్తా ప్రాజెక్ట్ లో దాన్ని తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రెస్టరేషన్ ప్రాజెక్ట్ ఇది, దీని పేరే అసలు. కనుక అంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు, ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర నుంచి కావాల్సిందే అది. తర్వాత ఈ వాటర్ మనకు కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎక్కువ ఫ్లో అవుతుంది సిక్కిం నుంచి బెంగాల్, వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆ తర్వాత బ్రహ్మపుత్రలో బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ మనకు కూడా వారు చెప్పిన ఇంతకుముందు ఫరక్కా బ్యారేజ్ ఏదైతే ఉందో వాటర్ ఇంట్రెస్ట్ మనకు కూడా ఉంది, వాళ్ళకే లేదు. కనుక యుద్ధాలు ఇప్పుడు కేవలం డైరెక్ట్ గా ట్యాంకులు పంపించి యుద్ధాలు చేయడం లేదు మనం కూడా. కనుక అక్కడక్కడ వాళ్ళ పీకలు పిస్తడానికి అది సింధు రివర్ అని అనుకుందాము, లేకపోతే తీస్తా రివర్ అని అనుకుందాం. వీటన్నిటి పక్క దేశాలు మన పక్కలో ఉన్నాయి, వాళ్ళెంత ఇరిటెంట్ గా మనకు మారుతారో అంత కఠినంగా మనం మారగలుగుతాం, అనేక సప్లైస్ ను మనం ఆపగలుగుతాం, వాళ్ళను ఊపిరాడకుండా కూడా మనం చేయగలం. కాకపోతే వీళ్ళందరూ చైనా అండ్ అమెరికా, డీప్ స్టేట్, పాకిస్తాన్, ISI వీటి ఇన్వాల్వ్మెంట్ కారణంగా మనం ఆందోళన చెందుతాము, ముందు జాగ్రత్త చర్యలు. కనుక ఒక్కటైతే వారు ఇంతకుముందు అన్నారు కదా, వెస్ట్ బెంగాల్ విజయం అది భారత్ విజయంగా నిజంగా కూడా చూడాలి. ఎందుకంటే అది మనకు చాలా సెన్సిటివ్. బీహార్, బెంగాల్ డెమోగ్రఫీ యొక్క ఇష్యూ ఎంత ఉన్నాయి, అస్సాం అంటే ఇప్పటికిప్పుడు క్షణాల్లో అడ్రస్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అసలు నేను చికెన్ నెక్ దీనికి 96-97 అనుకుంటాను, చలో చికెన్ నెక్ ప్రోగ్రామ్ మేము 40,000 మంది వెళ్ళి అక్కడ ధర్నా చేశాం. అక్కడ చూసాం 3 బిఘా కోసం కూడా ఒక చలో 3 బిఘా పెట్టాము. ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ అది అగ్రిమెంట్ చేయబోతుంటే మనం దాన్ని ఆపాం. అట్లాగే ఈ తీస్తా విషయంలో కూడా ఒక ఉద్యమం జరిగింది. నేనేమంటున్నాను అంటే అనేక భూభాగాలు ఉన్నాయి ఇప్పటికి కూడా, ఇవన్నీ క్లోజ్ చేసుకోవాలి మనము. ఇండియన్ బార్డర్ నుంచి బంగ్లాదేశ్ లోకి వెళ్ళి బంగ్లాదేశ్ దాటి మన భూభాగంలోకి వెళ్ళాలి. అలాంటి పీసెస్ ఉన్నాయి ఇప్పటికి కూడా, ఇంకా ఉన్నాయి చాలా. కనుక ఇవి కనుక క్లోజ్ చేసుకోకపోతే సుమారుగా 10-12 ఉన్నాయి అలాంటివి. ఏవి బంగ్లాదేశ్ భూభాగంలోకి వెళ్ళి తర్వాత మన భూభాగంకు వెళ్ళాలి. అట్లాగే వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి, మనమే ఇండియన్ బార్డర్ దాటి వాళ్ళ భూభాగానికి రావాలి. ఇలాంటివన్నీ క్లోజ్ చేసుకోవాలి. సో తిన్బిగా కూడా అలాంటిదే అన్న. సో ఇవన్నీ కూడా బార్డర్ తో పర్మనెంట్ గా క్లోజ్ చేసుకున్నాం అంటే బంగ్లాదేశ్ ఏమీ చేయలేదు. మనం పోరస్ బార్డర్ కారణంగానే ఇష్యూస్ వస్తున్నాయి తప్పితే అదర్వైజ్ బంగ్లాదేశ్ మనల్ని ఒక ఇరిటెంట్ గా కూడా ఉండలేదు అసలు, చైనా సపోర్ట్ లేకపోతే. చైనా ఇంట్రెస్ట్ చైనాకు ఉంది, రోడల్ బెల్ట్ ప్రాజెక్ట్ కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళు మాంగ్లా పోర్ట్ ఇది కానీ, ఇవన్నీ వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ అవి. కనుక మనకు చైనా ఒక్కోసారి థ్రెట్ లాగా అనిపించినా చైనా అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. థ్రెట్ అర్థం కాదు, బిజినెస్ అర్థం కాదు, ఏదో అర్థం కాదు. చైనా యొక్క స్టైలే అలా ఉంటుంది. కనుక మన జాగ్రత్త మనం ఉండడం, ఈ డీప్ స్టేట్ యొక్క దీన్ని మనం కఠినంగా అడ్డుకోవడం చేయాలి. అయితే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, ట్రంప్ మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి, రెండు మిక్స్ అయి ఉన్నాయి. అలా చూస్తున్నాను. రైట్. కల్నల్ వీవరావు గారు, ఇప్పుడు BRIతో పాటు చైనాకి ఎలాగూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది, మనం కూడా ఒక ప్రతిపాదన, అందులో భాగంగానే ప్రధానమంత్రి 5 దేశాల పర్యటన, ఇది ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కోఆపరేషన్, దానికి ఆ కారిడార్, ఐమెక్ కారిడార్ మనకి ఇక్కడ మొదలెడితే బాంద్రా ఎయిర్పోర్ట్ దగ్గర మొదలెడితే చివర సైప్రస్ దాకా వెళ్తాం. సో ఈ ఎకనామిక్ బాండేజ్ చైనా ఏంటంటే డెట్ ట్రాప్ చేస్తుంది, మనం ఏంటంటే వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకొని ముందరికి వెళ్తున్నాం. సో ఇది ఒక ప్యారలల్గా చైనా దూకుడికి ముక్తాడు వేసే అవకాశంగా మనం చూడొచ్చు. అంటే
సరే, ఇష్టం లేని వాళ్ళు అప్పుడప్పుడు కొలంబియా నుంచి ఎమర్ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు రకరకాల మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఈయన వెళ్ళింది ఒక $70 బిలియన్ ఒప్పందాలు చేసుకుని వచ్చారు ప్రధానమంత్రి. ఆయనేమి చాక్లెట్లు పంచడానికి లేకపోతే బాలల దినోత్సవం కోసం వెళ్ళా. బట్ ప్యారలల్గా చూస్తే ఐమెక్ దీని వెనకాల స్ట్రాటజీగా అది వచ్చి రాగానే ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టి ఇవన్నీ మాట్లాడారు, బ్రీఫ్ చేశారు క్యాబినెట్ సభ్యులతోటి, బ్యూరోక్రసీని కూడా అలర్ట్ చేశారు. ఈ బాండేజ్ బలపడితే చైనాని వీకెండ్ చేయటం అంటే ఉన్న పళంగా రేపు పొద్దున కల్లా అయిపోకపోవచ్చు, కానీ వీకెండ్ చేయడానికి మనకి ఆర్థికంగా మన మీద దాడి చేయకుండా ఉండటం కోసం మిగిలిన దేశాల ద్వారా ఇది ఉపయోగపడుతుంది అంటారా? ఒక విధంగా చూస్తే ఏంటంటే మనం చైనా సెంట్రిక్ కాదు ఈ కారిడార్స్ వీటిని పెంచుకోవాలి. మనకి ఓన్ ఎక్స్పోర్ట్స్ లేకపోతే కొన్ని ఇంపోర్ట్స్ అవి పెంచుకోవడానికి మనం ట్రై చేస్తాం. అయితే చైనా యాటిట్యూడ్ ఏంటంటే ఒక నియో కాలనైజేషన్ పాలసీ. ఆ నియో కాలనైజేషన్ పాలసీలో వాళ్ళు రోడ్స్ తర్వాత బ్రిడ్జెస్ ఇవన్నీ కట్టి లోన్స్ ఇచ్చి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో చైనాకే కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ వాళ్ళ రిసోర్సెస్ గ్యాదరింగ్ పెంచుకుంటూ ఇటువంటి ప్రయత్నాలు బేసికలీ ఏంటంటే 1950s వరకు యూరోప్ ఎలా చేసేదో, ఎస్పెషల్లీ యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇవన్నీ కాలనైజేషన్ అదే పాలసీ చైనా కొత్త విధానంగా చేయాలనుకుంటుంది. మన పాలసీ ఎంటైర్లీ డిఫరెంట్. మనకి ఎప్పుడు కాలనైజేషన్ ఎక్కడ కనిపించట్లేదు. అలాగే లోన్స్ ఇచ్చి దాని ద్వారా మనల్ని కంట్రోల్ చేయాలని కూడా ఎప్పుడు ప్రయత్నించాలి. మొన్న ఇటలీ వెళ్ళి మనం కలిసినప్పుడు ఎప్పుడైతే కారిడార్కి ఏర్పాటు చేయాలనుకున్నాం, కేవలం ట్రేడ్ విధంగా మనకి ట్రేడ్ ఈజీ అయ్యే విధంగా ఒక చోట ల్యాండింగ్ పాయింట్, అక్కడి నుంచి రోడ్ కానీ రైల్ నెట్వర్క్ కానీ ఫర్దర్ ఇంటీరియర్ యూరోప్కి వెళ్ళడం ఇటువంటిదే మనం. కాకపోతే ఏంటంటే నేను నార్త్ ఈస్ట్లో దాదాపు 4 టెన్యూర్లు చేశాను కాబట్టి కొంతవరకు నేను ఓవర్ ఆబ్సెసివ్ అవ్వచ్చు నా థింకింగ్లో కొంతవరకు. మనం ఈస్టర్న్ సైడ్ పివి నరసింహారావు గారు లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పిన తర్వాత కూడా, అలాగే గుజరాల్ గారు కూడా తర్వాత కొంత ఇది అప్పట్లో ట్రై చేసినా కానీ యాక్చువల్గా లుక్ ఈస్ట్ పాలసీ మనది ఎప్పుడు సక్సెస్ఫుల్ కనిపించలేదు. ఆసియాన్లో మెంబర్గా ఉన్నా కానీ ఇటువంటి వాటిలో ఉన్నా కానీ సీరియస్ ఏది లేదు. బంగ్లాదేశ్లో మనం రైల్ కారిడార్ కోసం ట్రై చేసాం. ఆ బంగ్లాదేశ్లో రైల్ కారిడార్ వదిలేసి మన ఓన్ రైల్ కారిడార్ సిలిగురి కారిడార్ వల్లదు. కానీ ఆ ఏరియా నుంచి డెవలప్ చేయగలిగే స్కోప్ మనకి చాలా ఉంది. అది స్కోప్ మనం వాడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరుణాచల్ ప్రదేశ్లో స్టిల్ వెల్ రోడ్ 19 వరల్డ్ వార్లో వాడింది. దాన్ని తిరిగి రీడెవలప్ చేస్తే చాలు. నార్త్ బర్మా ద్వారా మన రోడ్ కారిడార్ థాయిలాండ్, లావోస్, వియత్నాం ఇవన్నిటికీ డెవలప్ చేసే అవకాశం. అలాగే సదర్న్ కారిడార్లో ఒకవేళ బంగ్లాదేశ్ మనకి కోఆపరేట్ చేయకపోయినట్టు బంగ్లాదేశ్ను బైపాస్ చేసి వయా వయా మోరే మణిపూర్లో ఏదైతే ఉందో, ఎస్పెషలీ అక్కడే కుకీన్ నాగా రైట్స్, తర్వాత కుకీన్ మైతేయి రైట్స్, తర్వాత కుకీన్ మైతేయి ఎగరెస్ట్ నాగా, ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్లో రైట్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయి. మనం బ్రిటిష్ పాలసీ కంటిన్యూ చేయడం వల్ల ఇది ప్రాబ్లం. ఇదే కనుక ఈ కారిడార్ ఓపెన్ చేస్తే ట్రేడ్ చాలా విపరీతంగా పెరుగుతుంది. చాలా హాస్యాస్పదం. మోరేలో యాక్చువల్గా మినీ బిజినెస్ మెన్ ఏం చేస్తారంటే అక్కడ లోకల్స్ని కోఆప్ చేసి అక్కడి నుంచి టీకి తీసుకురావడం, లేకపోతే స్పైసెస్ తీసుకురావడం, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ కస్టమ్స్కి సరెండర్ చేసి దానికి ఫైన్ పే చేసి మళ్ళీ తిరిగి మెయిన్ ల్యాండ్ తీసుకొస్తూ ఉంటారు. దీన్ని ప్రాపర్గా రెగ్యులరైజ్ చేయడం మంచిది. ఎస్, మెయిన్ పెద్ద ఇండస్ట్రియలిస్టులు వస్తారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అటువంటి చేసినప్పుడు. కానీ పెద్ద ఇండస్ట్రియలిస్టులు కాకుండా కోఆపరేటివ్ సొసైటీస్ని ఇటువంటి వాటిని మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కోఆపరేటివ్ మినిస్ట్రీ ఎప్పుడో ఓపెన్ చేశాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక భారత్ ట్యాక్సీ తప్పితే కానీ నాకు ఇంకేమీ కనిపించలేదు వాళ్ళు యాక్టివ్. ఇటువంటి యాక్టివ్ చేయాల్సింది నాకు ఎప్పటి నుంచో mid-90s నుంచి ఇవన్నీ చూడటం బట్టి చాలా యాక్టివ్ చేయగలిగే స్కోప్ కనిపిస్తుంది. ఎందుకు మనం కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన మెయిన్ ల్యాండ్ అఫైర్స్లోనే, అది ఎస్పెషల్లీ వెస్టర్న్ సైడ్. యాక్చువల్గా మన ఇండియాలో కూడా చూస్తే ఏంటంటే మన వెస్టర్న్ సైడ్ చాలా యాక్టివ్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ కొంచెం ఇది, నార్త్ ఈస్టర్న్ అంటారా మరీ తక్కువ యాక్టివ్. ఏదో ఫేస్ సేవింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఏదో స్కీమ్స్ తీయడం తప్పే కానీ యాక్చువల్గా ఏంటంటే మనకున్న ఏషియన్ హైవే 16 ఏదైతే అంటామో, మన మద్రాస్ నుంచి మొదలయ్యి వయా కలకత్తా వెళ్ళి సిలిగురి కారిడార్ ద్వారా
కంప్లీట్ నార్త్ ఈస్ట్ నుంచి బర్మా వెళ్ళగలిగే స్కోప్ ఉందో అక్కడి నుంచి మలేషియా, సింగపూర్ కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మళ్ళీ నార్థన్ ప్రాంట్ తోటి స్టిల్వెల్ రోడ్ ఏదైతే డెవలప్ అయినప్పుడు మళ్ళీ దాన్ని థాయిలాండ్లో మళ్ళీ కలపగలిగే మనకి స్కోప్ ఉంది. దీన్ని డెవలప్ చేయాల్సిన అవకాశం చాలా ఉందనుకుంటున్నాను. పెద్దగా మానిటరీ బెనిఫిట్ లేకపోవచ్చు, అందులో ఆయిల్ లేదు, కేవలం ఈవెన్ కుకింగ్ ఆయిల్ కూడా లేదు, కొంతవరకు స్పైసెస్, టీ ఇటువంటి లో ప్రొడక్ట్సే ఉన్నాయి. కానీ వాటిని కూడా మనం డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగా చేసుకోవాలని. చైనా అయితే ఏం చేస్తుంది, ఇదే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్కి మళ్ళా స్కోప్ కనిపిస్తుంది, పోర్ట్ డెవలప్మెంట్కి స్కోప్ కనిపిస్తుంది. లోన్స్ ఇచ్చి బంగ్లాదేశ్ని కంట్రోల్లో తీసుకోవాలి. మనం కంట్రోల్లో తీసుకోకపోయినా కానీ ట్రేడ్ ఇంపార్టెంట్ చేసి ఫ్యూచర్లో మనం డెవలప్ చేయగలిగే అవకాశం చాలా ఉంది. అది మనకి ఎందుకునో యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ అన్నీ మనం బ్రిటన్ నుంచి మనం కాపీ చేసాం. ఆ సేమ్ యాటిట్యూడ్ ఎలాగుందో అదే కూడా కాపీ అయింది. అది మారాల్సిన అవసరం చాలా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కల్నల్ వీరావు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ పెకెట్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో వరుస వెంబడి జరుగుతున్న డెవలప్మెంట్స్, మన సరిహద్దుల వెంబడి ఆ సరిహద్దుల అవతల బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ రెండింటిపైన చైనా, ఈ మొత్తం డెవలప్మెంట్స్ చూస్తుంటే ఫేస్ ఆఫ్ తప్పదేమో అనిపిస్తుంది. కానీ అంత వెంబడే నిర్ణయం తీసుకునే దిశగా బంగ్లాదేశ్ ఉండకపోవచ్చు అనేది కూడా ఒక అంచనా. బట్ అయినా మనం అప్రమత్తం కావాల్సిన అవసరం. ఉగ్రవాద గ్రూపులన్నీ సమైక్యంగా బంగ్లాదేశ్ ఢాకాలో వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవటం అండ్ సైమల్టేనియస్గా మనం కూడా అప్రమత్తమై సరిహద్దులు వెంబడి దాదాపు 3 లక్షల మంది సైన్యం సబ్జెక్ట్ టు కరెక్షన్